హలో గైస్ వెల్కమ్. సో మనం ఈరోజు క్లాస్లో అడిషన్ ఓవర్ఫ్లో అంటే ఏందో నేర్చుకుందామండి. అంటే మీనింగ్ ఏంటంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ఓవర్ఫ్లో, సో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్, కెన్ యూ గివ్ ఎనీ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఓవర్ఫ్లో కాన్సెప్ట్ అని అడుగుతాడండి. అసలు ఓవర్ఫ్లో అనేది ఎప్పుడు వస్తుందంటే మనం ఎప్పుడైతే రెండు నెగిటివ్ నెంబర్లు యాడ్ చేసినామో అప్పుడు రిజల్ట్ అనేది నెగిటివ్ కాకుండా, అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ -5 యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏం రావాలండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ మైనస్లో రావాలి కదండి, కానీ ఆన్సర్ అనేది ప్లస్ వస్తుంది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ +5 యాడ్ చేసింది అనుకో మనకు ఆన్సర్ ఏం రావాలండి, +10 రావాలి కదా, ఆన్సర్ అనేది నెగిటివ్ వస్తుంది. సో ఇలాంటి కేసెస్నే మనం ఏమంటామంటే ఓవర్ఫ్లో ఇన్ అడిషన్ అంటామండి. సో ప్రాక్టికల్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, దానికి మనం ఓవర్ఫ్లో అంటే ఏందో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను +7 తీసుకుంటున్నా, +6 తీసుకుంటున్నా, అంటే +7 +6 అంటే +a+b తీసుకున్నప్పుడు మనకు ఆన్సర్ ఏం రావాలి, నార్మల్గా అయితే ప్లస్ రావాలి. అలా కాకుండా ఇలా మైనస్ రిప్రజెంటేషన్ వస్తే దాన్నే మనం ఏమంటామంటే ఓవర్ఫ్లో అంటామండి. సో ఈ ఓవర్ఫ్లోని మనం రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ అండి, రైట్. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను యూజ్ చేస్తున్న మెథడ్ ఏంటంటే సైన్ మ్యాగ్నిట్యూడ్. సైన్ మ్యాగ్నిట్యూడ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదండి, ఈ ఎంఎస్బి బిట్ దీన్ని ఏమంటామంటే సైన్ బిట్ వాల్యూ అంటాం, రిమైనింగ్ బిట్ని మనం మ్యాగ్నిట్యూడ్ బిట్స్ అంటాం. అంటే ఈ సైన్ బిట్ 0 ఉన్నప్పుడు అదేమో పాజిటివ్ నెంబర్ గాను, 1 ఉన్నప్పుడేమో దాన్ని నెగిటివ్ నెంబర్గా రాసుకుంటామని తెలుసు. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటండి, బైనరీ నెంబర్ అంటే సరిపోతుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి, +7 +6 దీన్ని సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో రాసినప్పుడు, రైట్. సో 7కి బైనరీ నెంబర్ ఏంటండి 111. సో ఎంఎస్బి బిట్ ఏం రాయాలి ఇప్పుడు 0, అంటే ఇది పాజిటివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది 7 అని మీనింగ్. సో ఆన్సర్ ఏంటండి 01111. సో ఇది సైన్ బిట్ వాల్యూ, ఇవి మ్యాగ్నిట్యూడ్ బిట్ వాల్యూ, రైట్. సో +6 అంటే ఏంటండి, సైన్ బిట్ వాల్యూ ఏం రాయాలి 0, సో 6కి ఆన్సర్ ఏంటండి 110. ఇప్పుడు దీన్ని మనం సైన్ మ్యాగ్నిట్యూడ్లో అడిషన్ చేస్తున్నామండి. అంటే ఇక్కడ మనకు ప్లస్ ప్లస్ రాసుకున్నప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది సైన్ బిట్ వాల్యూ ప్లస్ వాల్యూ, ఇది సైన్ బిట్ వాల్యూ ప్లస్ వాల్యూ. అంటే మనకి ఇక్కడ ఏదైతే రిజల్ట్ వస్తుందో దీని లోపల అదేమై ఉండాలండి 0 ఉండాలి. అలా 0 వస్తే అప్పుడు అది కరెక్ట్ ఆన్సర్, ఓవర్ఫ్లో కాన్సెప్ట్ అనేది లేదు అని అర్థం. ఒకవేళ 0 కాకుండా మనకు -1 అంటే, మైనస్ అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ కానీ 1 వచ్చింది అనుకో దాన్నే మనం ఏమంటామంటే ఓవర్ఫ్లో అంటాం, రైట్. సో ఇది సైన్ బిట్ వాల్యూ. ఒక పాజిటివ్ నెంబర్ యాడ్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ కూడా పాజిటివే రావాలి. అంటే ఇక్కడ ప్లస్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంది, ఇక్కడ 0 రావాలి. సో 0 వస్తే మనకు అడిషన్లోనే కరెక్ట్ ఆన్సర్ వచ్చినప్పుడు, కాకపోతే ఇక్కడ 0 బదులుగానే 1 వచ్చిందంటే దాన్నే మనం ఏమంటామంటే ఓవర్ఫ్లో అంటాం. జస్ట్ మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేద్దామండి. 1 + 0 1 కదా, 1 + 1 అంటే 2 కదా, 1 0. వాట్ ఈస్ ద సమ్ వాల్యూ 0, వాట్ ఈస్ ద క్యారీ వాల్యూ, సమ్ వాల్యూ ఈక్వల్ టు వాట్, 1 1 అంటే 0, క్యారీ వాల్యూ ఈక్వల్ టు 1. 111 అంటే ఏంటండి, సమ్ ఈక్వల్ టు 1, క్యారీ ఈక్వల్ టు 1. 1 + 0 + 0 ఈజ్ వాట్ 1. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే క్లియర్గా మనకి ఇక్కడ 1 వచ్చింది, ఏది ఎంఎస్బి బిట్ వాల్యూ. 1 అంటే ఏంది, నెగిటివ్ రిప్రజెంటేషన్. 101 అంటే ఏంది 5, అంటే -5 అనేది వచ్చింది. కానీ మనకు రావాల్సిన ఆన్సర్ ఏంటంటే +13 అనేది రావాలి. సో ఇక్కడ మనం 2 అడిషన్ ఆపరేషన్ చేసినప్పుడు మనకు రిజల్ట్ ఏమొచ్చింది, మైనస్ అని వచ్చింది. దీన్నే మనం ఏమంటామంటే అడిషన్ ఓవర్ఫ్లో అంటామండి. సో దీన్ని రిమూవ్ చేయాలంటే సింపుల్ ఏంటంటే ఈ 7ని ఒకవేళ 8 బిట్ అడిషన్, లేదంటే ఈ మెమరీ సైజుని గాన, అంటే ఈ నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తే 8 బిట్ అడిషన్ అలా పర్ఫామ్ చేసినప్పుడు మీకు ఓవర్ఫ్లో అనేది రాదండి, రైట్. సో ఓవర్ఫ్లో అంటే ఏంటంటే అడిషన్లో 2 నెగిటివ్ నెంబర్స్ సైన్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్లో చేసినప్పుడు నెగిటివ్ రాకుండా పాజిటివ్ వస్తుంది, అలాగే 2 పాజిటివ్ నెంబర్ని సైన్ మ్యాగ్నిట్యూడ్లో అడిషన్ చేసినప్పుడు నెగిటివ్ వస్తుంది. దీన్నే మనం ఏమంటామంటే ఓవర్ఫ్లో ఇన్ అడిషన్ అంటామండి. ఇది మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాల్సి ఉంటుందండి.